శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమ. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా భగవాన్ పర్యవేక్షణలో శ్రీ రమణాశ్రమంలోని గోశాల ఏ విధంగా ఏర్పడిందో తెలుసుకున్నాం. ఈ భాగంలో శ్రీ రమణాశ్రమంలోని పోస్ట్ ఆఫీసు మరికొన్ని కట్టడాలు ఏ విధంగా ఏర్పడ్డాయో వాటి గురించి ఇప్పుడు వివరించుకుందాం. మానవ జీవితంలో నిర్గుణమైన పరమాత్మను ఉపాసించేవారు, రూపంతో పరమాత్మను పూజించేవారు ఉన్నారు. నాస్తికులు, హేతువాదులు కూడా ఉన్నారు. అంతేకాకుండా అనేక ఇతర మార్గాలను అనుసరించేవారు కూడా ఉన్నారు. వీరందరినీ పరమేశ్వరుడు ఉన్నారా అని అడిగినప్పుడు కొంచెం సందేహపడవచ్చు. కానీ నేను లేను అని ఏ జీవి అనలేదు కదా. మానవులు నిద్రలేవగానే నేను అనే భావం మొదటిగా పుడుతుంది. ఆ తర్వాత ప్రపంచం తెలుస్తుంది. నిద్ర నుండి లేవగానే మొదటి తలంపు నేను అనేది ఎక్కడ పుడుతుందో ఆ మూలాన్ని కనుగొనమన్నారు భగవాన్ శ్రీరమణులు. ఈ నేను గురించిన ఆత్మవిచారణ బోధ ఆయన విశేషమైన అవతారం యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. భగవాన్ భువికి ఏతించిన అవతారం యొక్క కారణం ఈ ఆత్మవిచారణ మార్గాన్ని ప్రకాశింపచేయడానికే. భగవాన్ ఆధ్యాత్మిక సాధనా ప్రపంచంలోనే పరమాచార్యులు. ఆత్మ గురించి తెలుసుకునే ఆధ్యాత్మిక జీవనం కన్నా వేరేదీ లేదు, ఇదే సత్యం అని చెప్పేవారు. ఆనందానికి ఆత్మే కేంద్ర బిందువు. ఆత్మాన్వేషణలోనే సుఖశాంతులు, శ్రేయస్సు, అభ్యుదయం ఉన్నాయని, ఆత్మ అమరమని గ్రహించిన వారే మృత్యుంజయులు అని ఎన్నోసార్లు భగవాన్ నొక్కి వక్కాణించారు. 54 సంవత్సరాలు అరుణాచల క్షేత్రంలో భగవాన్ మానవ శరీరంతో తిరుగాడుతూ జీవులను ఉద్ధరించడానికై వారు చేసిన మహాత్యాగం మాటలకు అందనిది. దిక్కుతోచని అనేక మంది సాధకులకు ఆయన సన్నిధే అమృతానంద స్థితిని కల్పించింది. శ్రీ రమణాశ్రమంలోని గోశాల భవనంలోనే పోస్టాఫీసు ఎలా ఏర్పడిందో ఇప్పుడు వివరించుకుందాం. భగవాన్ శ్రీ రమణ మహర్షులు స్కందాశ్రమంలో ఉండగా పెరుమాళ్ స్వామి అనే శిష్యుడు భగవానుకు సపర్యలు చేస్తూ ఉండేవాడు. కొంతకాలం తర్వాత తనకు తప్ప ఇతరులకు భగవాన్ మీద అధికారం లేదని ద్వేషపూరితమైన మనసుతో ప్రవర్తిస్తూ భక్తులను కూడా ఇబ్బంది పెట్టేవాడు. భగవాన్ తల్లి అళగమ్మ గారు తనువు చాలించినప్పుడు అరుణగిరి పాదభాగాన పాలితీర్థం గట్టున ఆమెకి సమాధి ఏర్పడింది. ఆమె సమాధికి భగవాన్ సోదరులైన నిరంజనానంద స్వామి కానీ, భగవాన్ శిష్యులైన రామనాథ బ్రహ్మచారి కానీ పూజలు చేస్తున్నప్పుడు పెరుమాళ్ స్వామి గొణుకుతూ, అసలు అళగమ్మ సమాధికి పూజ చేసే అర్హత బ్రాహ్మణులకు లేదు అని, పూజ చేయవలసింది తానే అని ఇతర భక్తుల దగ్గర మూర్ఖంగా వాదించేవాడు. అంతేకాకుండా బ్రాహ్మణులు సాధువులు కారని, సాధువులు బ్రాహ్మణులు కానక్కర్లేదని మాట్లాడేవాడు. భగవాన్ స్కందాశ్రమం నుండి వచ్చి తల్లి సమాధి వద్ద శాశ్వతంగా ఉన్నప్పటి నుండి పెరుమాళ్ స్వామి గొడవ ఎక్కువైంది. అయితే భక్తులు అతన్ని తీవ్రంగా ప్రతిఘటించటం వల్ల ఊరిలో ఉన్న దుర్గాదేవి ఆలయం వద్ద పూల తోటలో ఉన్న గుడిసెలోకి అతడు మకాం మార్చాడు. పంచలోహాలతో చేసిన భగవాన్ యొక్క చిన్న విగ్రహాన్ని పెట్టుకుని నిజమైన రమణాశ్రమం తన గుడిసేనని ఊరిలో ప్రచారం చేయడం మొదలుపెట్టాడు.
అంతేకాకుండా అరుణాచలంలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి శ్రీ రమణాశ్రమ కార్యనిర్వాహకుని పేరు మీద వచ్చే ఉత్తరాలను మనీ ఆర్డర్లను తీసుకోవటం ప్రారంభించాడు. ఆశ్రమ భక్తులు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఉత్తరాలు తీసుకుని వెళ్ళగా రమణాశ్రమం వారి మీద తన మిత్రులతోనే ఫిర్యాదులు చేయించేవాడు. ఇలా అనేక విధాలుగా రమణాశ్రమానికి పెరుమాళ్ స్వామి ఎన్నో ఇబ్బందులు కల్పించాడు. ఈ విషయాన్ని భగవాన్ దృష్టికి తెచ్చినప్పుడు పోస్ట్ ఆఫీసుకు వచ్చిన టపా అంతా పెరుమాళ్ స్వామికి ఇవ్వరాదా? తన వస్తువులేవో తాను ఉంచుకోగా మిగతావి ఆశ్రమానికి తెచ్చుకోవచ్చు కదా అని భగవాన్ వారితో అన్నారు. తపాలా శాఖకు సంబంధించిన విషయాల్లో పెరుమాళ్ స్వామి ఆశ్రమం వారికి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక లాభం కూడా జరిగింది. ఇండియన్ సివిల్ సర్వీసెస్కు చెందిన శ్రీ పన్నాలాల్ గారు ఒకసారి రమణాశ్రమానికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ఉత్తర భారతంలో యునైటెడ్ ప్రావిన్సెస్ ముఖ్య నిర్వహణాధికారిగా ఉండేవారు. ఈ ఇబ్బందులు వారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చింది. అసలు ఎవరి పెరుమాళ్ స్వామి? శ్రీ రమణ మహర్షులు ఎక్కడ ఉంటే అదే రమణాశ్రమం అన్నారు. ఆయన తిరుగు ప్రయాణంలో మద్రాస్ పోస్ట్ మాస్టర్ జనరల్గా ఉన్న శ్రీ మిశ్రా గారితో ఈ విషయం చర్చించి 1937లో శ్రీ రమణాశ్రమానికి ప్రత్యేకమైన పోస్ట్ ఆఫీస్ ఏర్పడింది. గోశాల భవనానికి ముందు ఉన్న కుడివైపు గదిలో ఈ పోస్ట్ ఆఫీస్ని ఏర్పాటు చేశారు. వరుసగా మొదటి 2 రోజులు ఆశ్రమానికి వచ్చిన ఉత్తరాలపైన భగవాన్ స్వయంగా తమ చేత్తోనే పోస్ట్ ఆఫీస్ ముద్ర వేశారు. ఎంతోమంది జిజ్ఞాసువులు సాధకులు దేశ విదేశాల నుండి తమ తమ ఆధ్యాత్మిక సందేహాలను ఉత్తరాల రూపంలో రమణాశ్రమానికి రాసేవారు. భగవాన్ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వచ్చిన ఉత్తరాలను సాయంత్రం ఎంతో శ్రద్ధగా పరిశీలించి వచ్చిన ప్రతి ఉత్తరానికి మౌనస్వామి రాసిన సమాధానాలను భగవాన్ సరిచేసిన తర్వాతే ఆ ఉత్తరాలను పోస్టు చేసేవారు. ఈ విధంగా రమణాశ్రమానికి స్వయంగా రాలేని వారికి సైతం భగవాన్ తపాలా ద్వారా కూడా తమ తాత్విక అనుగ్రహాన్ని ప్రసరింపచేశారు. వాటిని అందుకున్న సాధకులు అందుకోలేని అంతిమ లక్ష్యాన్ని అవలీలగా అందుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందేవారు. తర్వాత కాలంలో శ్రీ రమణ మహర్షి అనే పేరు మీద పోస్టల్ స్టాంపులు కూడా ప్రభుత్వం వారు విడుదల చేశారు. పోస్ట్ ఆఫీస్ ఎదురుగా సేవకులకు సాధకులకు ఆశ్రమానికి వచ్చే భక్తులకు వసతి కొరకు పెద్ద పాక ఏర్పడింది. ఆ పాకలోనే వంటగదిలో సేవ చేసుకునే స్త్రీలకు మధ్యాహ్నం విశ్రాంతి తీసుకోవటానికి ఒక హాలు ఉండేది. అక్కడ ఉన్న వారిపైన భగవాన్ చూపించిన కరుణ ఎంతో విశేషమైనది. వాటిలో 2 సంఘటనలను ఇప్పుడు వివరించుకుందాం. ఒకసారి ప్రొఫెసర్ సయ్యద్ హఫీజ్ 1935వ సంవత్సరంలో పాల్ బ్రెంటన్ రచించిన ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే గ్రంథాన్ని చదివి రమణాశ్రమానికి వచ్చారు. ఆ తరువాత 1937వ సంవత్సరంలో సయ్యద్ హఫీజ్ మళ్ళీ రమణాశ్రమానికి వచ్చినప్పుడు తీవ్రమైన అనారోగ్యం వల్ల ఆశ్రమంలో ఈ పాకలోనే నేలపైన ఉండవలసిన అవసరం ఏర్పడింది. జ్వరంతో ఆయన పడుకునున్న రోజులలో భగవాన్ 3 సార్లు వచ్చి ఆయనకు ఆరోగ్యం ఎలా ఉందోనని పరామర్శించటమే కాకుండా భగవాన్ స్వహస్తాలతో ఉప్మాను తయారు చేసి ఆయనకు పెట్టారు. మరొక సందర్భంలో భగవాన్ శిష్యులైన గుర్రం సుబ్రహ్మయ్య గారికి విరోచనాల వల్ల నీరసంగా ఉండి ఈ పాకలోనే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు భగవాన్ గోశాలకు వెళుతూ సుబ్బరామయ్య గారిని పరామర్శించేవారు. 3వ రోజున భగవాన్ గోశాలకు వెళుతూ సుబ్బరామయ్య గారితో ఇంకా విరోచనాలు తగ్గలేదా అని అడిగారు. అప్పటి నుండి సుబ్బరామయ్య గారికి విరోచనాలు ఆగిపోయి భగవానికి మొదలయ్యాయి. అలా ఎంతోమంది కర్మలను తాను స్వీకరించి అనుభవించి
వారికి అనుగ్రహాన్ని కురిపించేవారు. ఇలా అనేక విధాలుగా ఆయా సందర్భాలలో ఎవరికి ఏం అవసరమో వాటన్నిటినీ ఎంతో ప్రేమగా వారికి సహాయ సహకారాలు అందించేవారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోమరుణాచల. శ్రీ శివనిధి శివాలయా